నిన్న వర్షం కారణం వల్ల మ్యాచ్ రద్దు అయిపోయింది. దాంతో బోత్ ద టీమ్స్కి ఒక్కొక్క పాయింట్ ఇచ్చారు. దీంతో కేకేఆర్ బికమ్స్ ద 4th టీమ్ అఫీషియల్లీ టు బి ఎలిమినేటెడ్ ఫ్రమ్ ఐపీఎల్ 2025. ఇంకోవైపు ఏదైతే ఒక్క పాయింట్ ఆర్సీబీకి వచ్చింది కదా, మరి ఈ పాయింట్ హెల్ప్ అవుతుందా, హెల్ప్ అవ్వదా, దీని గురించి డిస్కస్ చేయాలి. అండ్ ఆల్సో ఇవాళ డబుల్ హెడర్ ఆర్ఆర్ ఆడబోతున్నారు స్ట్రాంగ్ పంజాబ్తో. ఆఫ్టర్నూన్ గేమ్ అండ్ నైట్ గేమ్ ఢిల్లీ క్యాపిటల్స్ మస్ట్ విన్ గేమ్ అగేన్స్ట్ ద మైటీ గుజరాత్ టైటన్స్. గుజరాత్ టైటన్స్ గెలిస్తే వాళ్ళు ప్లే ఆఫ్స్ క్వాలిఫై అయిపోతారు. దీని గురించి మాట్లాడదాం. అండ్ ఆల్సో మీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ తీసుకొని వచ్చి అదేంటంటే విరాట్ కోహ్లీ కౌంటీ క్రికెట్ ఆడుతున్నాడు ఈ సమ్మర్. ఇది చెప్తుంది నేను కాదు, ఇంటర్నేషనల్ పేపర్ యూకేలో వచ్చింది గార్డియన్లో. మిడిల్ సెక్స్ టీమ్, కౌంటీ టీమ్, వెరీ అంటే చాలా చాలా మంచి టీం ఇది, షోయింగ్ ఇంట్రెస్ట్ ఇన్ విరాట్ కోహ్లీ. మరి విరాట్ కోహ్లీ అగ్రీ చేశాడా, చెయ్యలేదా, ఏం నడుస్తుంది, వాట్స్ కుకింగ్ హియర్, దీని గురించి డిస్కస్ చేయాలి కదా. లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ టెక్అవుట్. ఇప్పుడు దాకా మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దిస్ ఈస్ ద రైట్ టైం టు డూ ఇట్. ఓకే, లెట్స్ గెట్ ఆన్ టు యెస్టర్డేస్ మ్యాచ్. ఫస్ట్ నేను జరిగింది ఏం లేదు, వర్షం పడతానే ఉంది. ఎక్స్పెక్ట్ చేసాము, ఫోర్కాస్ట్ ఉంది, కానీ ఇంత మరీ హెవీ వర్షమా, ఒక్క సెకండ్ కూడా ఆగలే. కరెక్ట్గా మ్యాచ్ స్టార్ట్ అయ్యి హాఫ్ అన్ అవర్ ముందు స్టార్ట్ అయింది. పడతానే ఉంది హెవీ రెయిన్. ఎంపైర్స్ ఎప్పుడు దాకా అంటే 10:30 దాకా వెయిట్ చేశారు, ఎందుకంటే 10:57 వాజ్ ద ఫస్ట్ బాల్ పడాలన్నమాట. అక్కడ 5 overs మ్యాచ్ అవ్వడానికి డ్రైనేజ్ సిస్టమ్ చాలా బాగుందని మ్యాక్సిమం ట్రై చేశారు. ఫ్యాన్స్ అందరూ వచ్చారు, ఎస్పెషల్లీ విరాట్ కోహ్లీకి ఆ ట్రిబ్యూట్ ఇస్తానికి చాలా మంది వైట్ రైస్ వేసుకొని వచ్చి చూసాం మనం. అక్కడ గ్రౌండ్లో నిండిపోయింది, వెయిట్ చేశారు, వర్షంలో కూడా వెయిట్ చేశారు. కానీ అన్ఫార్చునేట్లీ చూడండి, నేచర్ డింట్ హెల్ప్ దేర్. ఏం చేయలేం, నేచర్ మన కంట్రోల్లో ఉండదు ఇన్ఫ్యాక్ట్. సో ఇక్కడ ఏం జరిగింది, పాయింట్ స్ప్లిట్ అని. అయితే దీని గురించి ఫస్ట్ మనం కేకేఆర్ గురించి మాట్లాడితే కేకేఆర్ ఈజ్ అవుట్ బికాజ్ ఈ మ్యాచ్ అవ్వలే, ఒక పాయింట్ వచ్చింది కాబట్టి ఇంకా వాళ్ళకి క్వాలిఫికేషన్ ఛాన్స్ లేదు. దే బికమ్స్ ద 4th టీమ్ టు బి ఎలిమినేటెడ్ ఫ్రమ్ ఐపీఎల్ 2025. సో దట్స్ అబౌట్ కేకేఆర్. ఇప్పుడు ఆర్సీబీ వైపుకి వస్తే ఇప్పుడు ఈ ఒక్క పాయింట్ వీళ్ళకి హెల్ప్ అయిందా లేదా అని డిస్కస్ చేయాలంటే ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ ద పాజిటివ్ ఏంటంటే ఈ ఒక్క పాయింట్ వస్తాం వల్ల ఏదైతే ఇవాళ డబుల్ హెడర్ జరుగుతుందో పంజాబ్ ఇంకా ఆర్ఆర్, పంజాబీ మ్యాచ్ ఓడిపోతే ఆర్సీబీ క్వాలిఫై అవుతారు ప్లే ఆఫ్స్కి. రాత్రి మ్యాచ్లో ఢిల్లీ మ్యాచ్ ఓడిపోతే మళ్ళా క్వాలిఫై అయిపోతారు ప్లే ఆఫ్స్కి. ఈ రెండు సెనారియోస్లో ఆర్సీబీ ఒక్క పాయింట్తో కూడా క్వాలిఫై అయిపోతారు. దిస్ ఈజ్ ద పాజిటివ్. నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఈ ఒక్క పాయింట్తో ఏమైందంటే ఇప్పుడు రాబోయే 2 మ్యాచ్లు అయితే ఆడబోతున్నారు ఆర్సీబీ, ఇంకా 2 మ్యాచెసే లెఫ్ట్ ఉన్నాయి. ఆ 2 గెలుస్తేనే టాప్ 2లో వస్తారు. ఇంత మంచి క్రికెట్ ఆడి ఆర్సీబీ జస్ట్ ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవుతే ఏం ఫైదా 3rd 4th పొజిషన్కి. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఆర్సీబీ డెఫినెట్లీ టాప్ 2లో రావాలి. ఇప్పుడు వర్షం పడటం వల్ల ఏమైపోయిందంటే ఆ లాస్ట్ 2 మ్యాచెస్ 2 గెలవాలి. టాప్ 2 రావాలంటే ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ గెలిచారనుకోండి, వేరే రిజల్ట్స్ మీద ఆధారపడి ఉంటారు అన్నమాట. టాప్ 2కి 2 మ్యాచ్లకి 2 గెలిస్తే అప్పుడు ఛాన్స్ ఉంటుంది. ఛాన్స్ కాదు, డైరెక్ట్లీ ప్లే ఆఫ్స్కి వచ్చేస్తారు వాళ్ళు. సో దట్ ఈస్ ద సిచ్యువేషన్ సినారియో. మరి మీరు చెప్పండి, కింద కమెంట్ చేయండి, ఏమంటారు, ఈ 1 పాయింట్ వస్తే వల్ల నష్టం జరిగిందా, మేలు జరిగిందా, వాట్ యూ థింక్ అబౌట్ దిస్, కింద కమెంట్ అయితే చేయండి. సో క్లారిటీ వచ్చేసింది కదా. విరాట్ కోహ్లీ కౌంటీ క్రికెట్ ఆడుతున్నాడా, ఈ ఎక్స్క్లూజివ్ న్యూస్ ద గార్డియన్ న్యూస్ పేపర్లో వచ్చింది. హెడ్లైన్, ఇది యూకే న్యూస్ పేపర్ అనమాట, ఇంగ్లాండ్లో. అయితే వాళ్ళేం పబ్లిష్ చేశారంటే మిడిల్ సెక్స్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ కౌంటీ టీమ్స్ ఇంగ్లాండ్లో. ఆ టీము విరాట్ని అప్రోచ్ అవుతున్నారంటే ఈ సమ్మర్ మాకు కౌంటీ క్రికెట్ ఆడమని చెప్పేసి. అండ్ విరాట్ మనకు తెలుసు టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ఇచ్చాడు, కానీ ఇంతవరకు ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుంచి ఇంకా రిటైర్మెంట్ ఇవ్వలేదు. మరి మనకు తెలుసు వన్డే ఫార్మాట్లో కూడా ఇంకా రిటైర్మెంట్ ఇవ్వలేదు. సో మ్యాచ్ ఫిట్ ఉండటానికి తను ఇంకా ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడతారా, అయితే ఢిల్లీకి ఆడాలి, లేకపోతే కౌంటీ క్రికెట్ ఆడాలి, ఏదో ఒక క్రికెట్ ఆడాలి. ఎందుకంటే డైరెక్ట్లీ వెళ్ళి ఓడియా ఫార్మాట్ ఆడాలంటే అంత ఈజీ కాదు. యూ హ్యావ్ టు ప్లే ఫస్ట్ క్లాస్ మ్యాచెస్. మరి దీని గురించి అని చెప్పేసి మనకి మిడిల్ సెక్స్ అప్రోచ్ అవుతున్నారు. చూడండి, వాళ్ళ డైరెక్టర్ అది కూడా మీ ముందు వేస్తున్నా అక్కడ స్టేట్మెంట్ ఆలెన్ ఇచ్చాడు, దట్ వీఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ ఇన్ విరాట్ కోహ్లీ, ఐకానిక్ ప్లేయర్ వస్తే మాకు దీనికంటే ఇంకేం అదృష్టం ఉంటుందని చెప్పేసి. సో దే ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్. అండ్ మీకు ఆల్రెడీ తెలుసు విరాట్ కోహ్లీ టెస్ట్ ఫార్మాట్లో రిటైర్మెంట్ ఇచ్చాడు, కానీ ఫస్ట్ క్లాస్లో ఇవ్వలేదు. ప్లస్ తను హాఫ్ ఆఫ్ ద టైం ఇండియాలో లేనప్పుడు యూకేలోనే అంటే ఇంగ్లాండ్లోనే టైం స్పెండ్ చేస్తాడు. సో అక్కడ కౌంటీ క్రికెట్ ఆడబోతున్నాడా, యూ నెవర్ నో, మ్యాచ్ ఫిట్ ఉండడానికి. ఎందుకంటే ఈ కౌంటీ క్రికెట్లో వన్డే ఫార్మాట్ కూడా మ్యాచెస్ అవుతాయి అనమాట. అండ్ మంచి గ్రౌండ్స్లో, లార్డ్స్ లాంటి గ్రౌండ్స్లో అవుతాయి. మంచి స్టాండర్డ్ ఆఫ్ క్రికెట్ ఉంటుంది. అండ్ యూనో ఇంటర్నేషనల్ మ్యాచెస్కి ఫిట్ ఉండాలంటే మంచి స్టాండర్డ్ ఆఫ్ క్రికెట్ ఆడాలి. సో ఇస్ దిట్ డెసిజన్ దట్ విరాట్ కోహ్లీ ఈస్ టేకింగ్, ఈ డైరెక్షన్లో వెళ్తున్నాడా, యూ నెవర్ నో. మొత్తానికి ఇందా చెప్పినట్టు ద గార్డియన్ న్యూస్ పేపర్లో అయితే చూడండి, అది కూడా వేస్తున్న స్క్రీన్ మీద హెడ్లైన్ అయితే వచ్చింది. లెట్స్ వెయిట్ అండ్ వాచ్, మరి కౌంటీ క్రికెట్ ఆడతాడా లేదో. మరి దీని గురించి మీరు ఏమంటారు, కింద కమెంట్ అయితే చేయండి. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్. Stats and facts brought to you by Spoda.ai.
సో ఈ మ్యాచ్ పంజాబ్కి ఇంపార్టెంట్ మోర్ దెన్ రాజస్థాన్ రాయల్స్. ఎందుకంటే ఆర్ఆర్ ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయారు ఐపీఎల్ నుంచి, మీకు తెలిసిన విషయమే. పంజాబ్కి ఇంపార్టెంట్ మ్యాచ్, ఎందుకంటే ఈ జరగబోయే 3 మ్యాచ్ల్లో వాళ్ళు 2 కంపల్సరీ గెలవాలి ప్లే ఆఫ్స్కి. అందుకనే దిస్ మ్యాచ్ బికమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకో విషయం తెలుసా, ఇదే వెన్యూ జైపూర్లోనే వాడికి 3 మ్యాచ్లు ఆడబోతున్నారు. వాళ్ళకి మ్యాచ్లు షిఫ్ట్ అయిపోయినాయి కదా రీస్కెడ్యూల్ అయిన తర్వాత. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇప్పుడు జైపూర్లో ఆడుతున్నారు. అయితే ఈ పిచ్ వీళ్ళకి అంత మంచిగా సూట్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే దిస్ ఈజ్ అ బ్లాక్ సాయిల్ పిచ్. సో కమింగ్ టు ద వెన్యూ, దాని గురించి మాట్లాడదాం. ముందు పిచ్ గురించి మాట్లాడాలంటే యావరేజ్ స్కోర్ వచ్చేసి ఈసారి 194 ఇక్కడ. ఓకే, 194 బాగానే ఉంది. పిచ్ ఇనిషియల్లీ కొంచెం స్లో అని పడింది, కానీ బ్లాక్ సాయిల్ పడిన తర్వాత బాల్ ఎక్కువ బౌన్స్ అవ్వదు, పడి కొంచెం లో ఉంటుంది. సో ఎక్కువ క్రాస్ బ్యాట్స్ ఆడే షాట్స్ ఎక్కువ అంటే దే వోంట్ బి సక్సెస్ఫుల్. స్ట్రైట్ ఆడే వాళ్ళు ఎక్కువ సక్సెస్ఫుల్ ఉంటుంది గ్రౌండ్లో. అప్పుడప్పుడు కొంచెం బౌన్స్ ఉంటుంది పిచ్, అప్పుడప్పుడు కొంచెం లో ఉంటుంది. యావరేజ్ స్కోర్ ఇంత చెప్పినట్టు 194. టాస్ గెలిస్తే బికాస్ వెదర్ కండిషన్స్ ఈ మధ్య బాగాలేవు, ఎర్లీ మాన్సూన్స్ కాబట్టి సెకండ్ బ్యాటింగ్ చేస్తేనే బెటర్. సో దట్స్ అబౌట్ ద వెన్యూ. ఓకే, నేను ఇందాక పిచ్ గురించి చెప్పా కదా, పంజాబ్కి బహుశా సూట్ అవుతుందా లేదా అని. ఎందుకంటే వీళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ చూడండి పంజాబ్ది. ప్రభ్సిమ్రన్ సింగ్, ప్రియాంశ్ ఆర్య, శ్రేయస్ అయ్యర్, నేహల్ వదిరా వీళ్ళందరూ ఏంటంటే అక్రాస్ ద లైన్ ఆడే బ్యాటర్స్. షార్ట్ ఆఫ్ లైన్ బాల్ పుల్ కొట్టేస్తారు, మరి బౌన్స్ కొంచెం తక్కువ ఉంటుంది. అక్కడేమైనా కష్టం అవుతుందా, లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఈ వెన్యూ వీళ్ళకి వేరే గ్రౌండ్స్ కంటే ఎక్కువ ఇది కొంచెం తక్కువ సూట్ అవుతుంది అనమాట. ఇట్స్ నాట్ దట్ దే కాంట్ విన్ ఏ మ్యాచ్ ఇయర్, గెలవచ్చు, కాకపోతే వేరే పిచ్చెస్తో కంపేర్ చేస్తే కొంచెం స్లైట్లీ తక్కువ. బట్ మ్యాన్ టు మ్యాన్ చూసుకుంటే ఆబ్వియస్లీ పంజాబ్ చాలా బాగుంది. అండ్ ఆర్ఆర్ విషయానికి వచ్చేస్తే వీళ్ళ కాన్ఫిడెన్స్ చాలా లో ఉంది. లాస్ట్ 5 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు ఓడిపోయారు వీళ్ళు, ఒకటే గెలిచింది. సో ఇట్లా ఉంది వీళ్ళ పర్ఫార్మెన్స్. ఆల్రెడీ బయటకు వెళ్ళిపోయారు, కొత్త ప్లేయర్స్ ట్రై చేస్తారా, వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంది. ఆల్రెడీ సంజు శాంసంగ్ ఇంజురీ అయి ఉంది, తన ఆడకలే మ్యాచ్లు, మరి ఈ మ్యాచ్ ఆడతాడా లేదా చాలా కన్ఫ్యూజన్ ఉంది. సో ఆల్ ఈజ్ నాట్ రైట్ ఇన్ ఆర్ఆర్ క్యాంప్. బట్ ఆన్ ద అదర్ సైడ్ పంజాబ్ ఈస్ డూయింగ్ రియలీ వెల్. టేబుల్లో కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నారు. ఇక్కడ నుంచి 3 మ్యాచ్లు గెలిస్తే టాప్ కూడా వెళ్ళచ్చు, అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు. ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ వెల్. వాళ్ళ ప్లేయర్స్ అందరూ వెనక్కి వచ్చేసారు, ఎవ్రీ వన్ ఈజ్ అవైలబుల్. సో వీళ్ళకి ప్రాబ్లమ్సే లేవు. సో ఎనీవేస్ మ్యాన్ టు మ్యాన్ చూసుకున్నా, గేమ్ ప్లాన్స్ చూసుకున్నా నాకు పంజాబ్ చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే పంజాబ్ దగ్గర చాలా మంచి బౌలర్స్ ఉన్నారు. హర్ప్రీత్ బ్రార్ ఉన్నాడు, చాహల్, 2 స్పిన్నర్స్, హర్షదీప్ సింగ్, మార్కో యన్సన్ ఈ స్టిల్ అవైలబుల్ ఈ ప్లే ఆఫ్స్ దాకా. సో తను చాలా ఇంపార్టెంట్ రోల్ ఆడుతున్నాడు. ఒమర్జాయ్ కూడా వేస్తాడు బౌలింగ్. సో బౌలింగ్ చూడ ఎంత మంచిగా ఉందో. చాహల్ కూడా ఒక హ్యాట్రిక్ కూడా తీసేస్తున్నాడు, మనకు తెలిసిన విషయమే. అండ్ ఆల్సో బ్యాటింగ్ అయితే సూపర్ బ్యాటింగ్ లేదు అసలు. ప్రభ్సిమ్రన్ సింగ్, ప్రియాంశ్ ఆర్య అయితే ఎవ్రీ మ్యాచ్ స్టార్ట్ ఇస్తున్నారు వీళ్ళకి, ఈ లెఫ్ట్ రైట్ హ్యాండర్. అండ్ చూడండి, ప్రభ్సిమ్రన్ సింగ్ ఇస్ వెరీ అండర్ రేటెడ్ బ్యాట్స్మెన్, చాలా మంచిగా ఆడుతున్నాడు ఈ సీజన్, కన్సిస్టెన్సీ రన్స్ కొడుతున్నాడు. అగైన్ హీ బికమ్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో నాకు చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది పంజాబ్ అయితే. ఆన్ పేపర్ మరి T20 ఫార్మాట్లో ఏమీ చెప్పలేము. మరి మీరు చెప్పండి గేమ్ ప్లాన్స్ ఎలా ఉండొచ్చు ఈ మ్యాచ్. ఎనీ ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్? నాకు ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ అయితే ఈ మ్యాచ్లో ఏమనిపిస్తుంది అంటే, హర్షదీప్ వేస్తున్నప్పుడు ద యంగ్ వైభవ్ సూర్యవంశీ ఎట్లా ఆడతాడు, ఈ కాంటెస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఆబ్వియస్లీ యశస్వి జైస్వాల్ కూడా ఉన్నాడు సీనియర్ పార్ట్నర్, కాబట్టి వీళ్ళిద్దరు ఓపెనర్స్, ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఎట్లా ఎదుర్కొంటారు ఇక్కడ. ఇండియన్ ఓపెనింగ్ ఫాస్ట్ బౌలర్ హర్షదీప్ సింగ్ని, మార్కో యన్సన్ కూడా అగ్రెసివ్ క్రికెట్ ఆడతారు డెఫినెట్లీ. అక్కడ కూడా ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్, మజా రాబోతుంది ఈ కాంటెస్ట్. అండ్ ఇంకో కాంటెస్ట్ వచ్చేసి ఆబ్వియస్లీ చాహల్ మంచి స్పిన్నర్, మిడిల్ ఓవర్స్లో ధ్రువ్ జురేల్ కానీ హెట్మేర్ వీళ్ళిద్దరు ఎట్లా ట్యాకిల్ చేస్తారు చాహల్ని. సో ఈ లెఫ్ట్ రైట్ హ్యాండర్స్ ఎట్లా ఆడతారో చూద్దాం. సంజు శాంసన్ ఆడతాడో లేదో ఇంకా తెలియదు, సబ్జెక్ట్ టు ఫిట్నెస్, తన ఫిట్నెస్ ఇంతవరకు తెలియదు మనకి. సో ఈ కాంటెస్ట్లో చాలా నచ్చుతుంది నాకు. అండ్ ఈ బౌలింగ్ కూడా కొంచెం వీక్ అనిపిస్తుంది ఇక్కడ. ఐ మీన్ డెఫినెట్లీ రాజస్థాన్ రాయల్స్ది. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. మరి ప్లేయర్స్ టు వాచ్ అవుట్ వచ్చేసి నేను ఐఎమ్ డెఫినెట్లీ గోయింగ్ విత్ యశస్వి జైస్వాల్ ఆర్ఆర్ వైపు. అండ్ అసరంగా బౌన్స్ కొంచెం తక్కువ ఉంటుంది, లెగ్ స్పిన్నర్ కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ హిమ్. అండ్ ఇటువైపు వచ్చేస్తే ఐ హ్యావ్ టు పిక్ బోత్ ద ఓపెనర్స్, ప్రియాంశ్ ఆర్య ఇంకా ప్రభ్సిమ్రన్ సింగ్, వీళ్ళిద్దరు చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. అండ్ ఐ విల్ గో విత్ చాహల్ ఇంతకుముందు ఆర్ఆర్ ఆడాడు, ఈ గ్రౌండ్ తనకు అలవాటే, అందుకు ఐఎమ్ గోయింగ్ విత్ చాహల్ హియర్. సో దట్స్ ఇట్ గైస్. మరి ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారంటే ఆబ్వియస్లీ ఫామ్ ప్రకారం చూసుకున్నా, మ్యాన్ టు మ్యాన్ చూసుకున్నా ఎక్కువ స్ట్రాంగ్ నాకు పంజాబే అనిపిస్తుంది. సో ఐఎమ్ గోయింగ్ విత్ పంజాబ్ టు విన్ దిస్ మ్యాచ్. మరి మీరు ఏమంటారు, ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు చెప్పండి. ఇప్పుడు మనము రాత్రి మ్యాచ్కి వెళ్ళిపోదాం. ఢిల్లీ క్యాపిటల్స్ మస్ట్ విన్ మ్యాచ్. మరి గెలుస్తారా గుజరాత్ టైటన్స్తో? లెట్స్ గెట్ ఇంటు ఇట్. ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్లీ పాయిజ్డ్, ఎందుకంటే ఒక పక్క ఢిల్లీ క్యాపిటల్స్కి మస్ట్ విన్ సిచ్యువేషన్, ఆ ప్లే ఆఫ్స్ కంటెన్షన్లో ఉండాలంటే. ఇంకో పక్క గుజరాత్ టైటన్స్ ఈ మ్యాచ్ గెలిచారా క్వాలిఫై అయిపోతారు ప్లే ఆఫ్స్కి అఫీషియలీ. ఓకే, చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్. ఎక్కడ ఆడబోతున్నారు? ఢిల్లీ క్యాపిటల్స్ హోమ్ గ్రౌండ్లో ఆడబోతున్నారు. ఢిల్లీ ఇక్కడ తెలిసి మనకి చిన్న గ్రౌండే కాబట్టి ఇక్కడ 2 పిచ్లు ఉన్నాయి. ఒక పిచ్ ఏమో స్లైట్లీ బాల్ పడి గ్రిప్ అయి స్లో ఉంటుంది, ఇంకోటేమో మంచి బ్యాటింగ్ వికెట్. సో ఒక పిచ్లో ఆడితే 170-175 స్కోర్ విల్ బి ఎ గుడ్ విన్నింగ్ స్కోర్. ఇంకో బ్యాటింగ్ పిచ్లో ఆడితే ఇట్ మైట్ బి 200 పిచ్ ఆల్సో.
కానీ ఢిల్లీ క్యాపిటల్స్ స్ట్రెంగ్త్ ఏంటి? స్పిన్. ముగ్గురు మంచి స్పిన్నర్స్ ఉన్నారు. అందుకని ఐ ఫీల్ స్లో పిచ్ ఇస్తారు, 175 పిచ్ ఇస్తారు. ఈ వెన్యూ ఎలాంటిదంటే టాస్ గెలిస్తే ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేయాలి. 2022 నుంచి ఆల్మోస్ట్ 60% మ్యాచెస్, 65% ఫస్ట్ బ్యాటింగ్ టీమ్స్ గెలిచినాయి ఇక్కడ. సో ఐ ఫీల్ దట్ టాస్ గెలిస్తే స్లైట్లీ ప్రొయాక్టివ్ ఉండాలి, ఫస్ట్ బ్యాటింగ్ చేయాలి పిచ్ మీద. ఓకే, దట్స్ అబౌట్ ద వెన్యూ. ఇప్పుడు మనం టీమ్ కంపోజిషన్స్ చూస్తున్నారు, బోత్ ద టీమ్ స్క్రీన్ మీద చూస్తున్నారు మీరు. అయితే దీంట్లోంచి నాకు ఏమనిపిస్తుందంటే, ఆబ్వియస్లీ ఢిల్లీ క్యాపిటల్స్ చాలా ఇంటెలిజెంట్గా ఆడతారు, కాకపోతే ఈ మధ్య వాళ్ళ బ్యాటింగ్ విఫలమవుతుంది. మీరు చూస్తే వీళ్ళకి కరుణ్ నాయర్ రన్స్ కొట్టట్లే, ఒక్క మ్యాచ్ తప్ప తన బ్యాట్ నుంచి రన్స్ రావట్లేదు. అభిషేక్ పోరెల్ బ్యాటింగ్ ఆర్డర్ పైన కింద చేశారు, మీకు ఎస్ఆర్ఎస్తో గుర్తుంటే. దాని తర్వాత ఫ్యాబ్ డూప్లెసిస్ ఇంజురీ కారణం నుంచి వెనక్కి వచ్చింది, తన బ్యాట్ నుంచి ఎక్కువ పర్ఫార్మెన్స్ లేదు. కేఎల్ రాహుల్ 2 మ్యాచ్ల్లో రన్స్ కొట్టాడు, కానీ స్ట్రైక్ రేట్ మెల్లిగా ఆడుతున్నాడు కొంచెం. అక్షర్ పటేల్ ఇస్ డూయింగ్ వెల్ అండ్ ఆశుతోష్ స్టబ్స్ ఇస్ డూయింగ్ వెల్. సో అందుకనే వీళ్ళకి ప్రాబ్లం ఏంది, వీళ్ళ బౌలింగ్ ప్రాబ్లం కాదు వీళ్ళది. ఆల్రెడీ వీళ్ళకి ఇంకొక ప్రాబ్లం ఏమైందంటే స్టార్క్ ఈజ్ నాట్ అవైలబుల్ త్రూ అవుట్ ద ఐపీఎల్. అదొక బ్లో. అంటే స్టార్క్ ఏదో మంచిగా చేసినట్టు కాదు, స్టార్క్ ఏమైంది, న్యూ బాల్తో ఎక్కువ మంచిగా రన్స్ ఇచ్చేస్తున్నాడు బాగా, కానీ ఓల్డ్ బాల్తో మంచిగా ఇస్తున్నాడు. ఈ గ్రౌండ్లో మిస్ అవుతారు. సూపర్ ఓవర్ గెలిపించాడు, గుర్తుంది కదా మీకు. సో అందుకనే, కానీ తన ప్లేస్లో రీప్లేస్ చేస్తే నటరాజన్ వచ్చేసాడు, ఎక్స్ ఎస్ఆర్హెచ్ ప్లేయర్. అయితే మరి నటరాజన్ ఎట్లా వేస్తాడు చూడాలి. తను కూడా మ్యాచ్ ప్రాక్టీస్ ఉందో లేదో, ఓల్డ్ బాల్తో అయితే మంచి యార్కర్స్ వేస్తాడు. సో ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి అట్లా ఉంది. అండ్ ఇంకొక గుజరాత్ టైటన్స్ అయితే సూపర్ ఫామ్లో ఉన్నారు. కాకపోతే గుజరాత్ టైటన్స్ దే ప్లే రియలీ వెల్ ఆన్ బౌన్సీ ట్రాక్స్, బిహైండ్ స్క్వేర్, సాయి సుదర్శన్, గిల్లో, ఆన్ ది అప్ డ్రైవ్స్. ఇక్కడ స్లో వికెట్ ఇస్తే ఎట్లా ఆడతారు చూడాలి ఇక్కడ. ఎందుకంటే జాస్ బట్లర్కి స్లో వికెట్ సూట్ అవ్వదు. షారుఖ్ ఖాన్, తివాతియా, రషీద్ వీళ్ళందరికీ బాల్ రావాలి బ్యాట్ మీదకి. మరి ఎట్లా ఉంటుందో మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ వీళ్ళ దగ్గర స్పిన్నర్స్ ఉన్నారు, రషీద్ ఇంకా సాయి కిషోర్, వీళ్ళిద్దరు చాలా మంచి స్పిన్నర్స్. ఐ థింక్ దే విల్ బౌల్ రియలీ వెల్. అండ్ సిరాజ్ కూడా మంచిగా వేస్తాడు, ఈ పిచ్ మీద బాల్ రివర్స్ అవుతుంది. సెకండ్ స్పెల్లో కూడా చాలా యూస్ఫుల్ ఉంటాడు న్యూ బాల్తో కూడా. అండ్ ప్రసిద్ధ్ కృష్ణ కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నాడు తెలుసు పర్పుల్ క్యాప్లో రేస్లో. సో దిస్ టీమ్ లుక్స్ రియలీ సార్టెడ్, అంటే అన్ని గేమ్ ప్లాన్స్ పర్ఫెక్ట్గా అనిపిస్తున్నాయి నాకు. అయితే ఇప్పుడు కాంటెస్ట్ గురించి మాట్లాడితే ఐ థింక్ స్పిన్నర్స్ కాంటెస్ట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఉండబోతుంది. నేను ఫాస్ట్ బౌలర్స్ అన్న పిచ్ మీద మిడిల్ ఓవర్స్లో ఎట్లయితే ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్స్ని ఆడబోతున్నారు, ఎవరు మనకు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వీళ్ళిద్దరు విప్రాజ్, వీళ్ళు ముగ్గురు క్వాలిటీ స్పిన్నర్స్ని ఇక్కడ ఎవరు శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, జాస్ బట్లర్, షారుఖ్ వీళ్ళు ఎట్లా ఆడబోతున్నారో మ్యాచ్ అక్కడ డిసైడ్ అవుతుంది. పవర్ ప్లేలోనే అక్షర్ పటేల్ కూడా వస్తాడు. దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. అండ్ ఇటువైపు కూడా రషీద్ ఖాన్, వీళ్ళు ఎట్లా సాయి కిషోర్ వీళ్ళిద్దరు ఎట్లా అయిపోతున్నారో, అండ్ ఇక్కడ ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్స్ ఎట్లా ఆడతారో అక్కడ గేమ్ డిసైడ్ అవుతుంది. ఢిల్లీ ఈ మ్యాచ్ గెలవాలంటే బ్యాటింగ్ మంచిగా చేయాలి, బౌలింగ్ ఈజ్ నెవర్ ఏ ప్రాబ్లమ్. ఐ కీప్ సేయింగ్ దిస్. సో ఢిల్లీ మంచి బ్యాటింగ్ చేస్తే మ్యాచ్ వాళ్ళకు కూడా గెలిచే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో దట్స్ అబౌట్ ద కాంటెస్ట్. అయితే ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్, ఐ విల్ గో విత్ కరుణ్ నాయర్, ఎందుకు మంచిగా ఆడతాడు అనిపిస్తుంది నాకు ఈ మ్యాచ్. అండ్ ఐఎమ్ గోయింగ్ విత్ అక్షర్ పటేల్, దీస్ 2 players ఫ్రమ్ ఢిల్లీ క్యాపిటల్స్. అండ్ ఇటువైపు వస్తే శుభ్మన్ గిల్ అండ్ ఐ విల్ గో విత్ సాయి కిషోర్. శుభ్మన్ గిల్ అండ్ సాయి కిషోర్ వీళ్ళిద్దరు మంచిగా చేస్తారు అనిపిస్తుంది. మరి ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారంటే చాలా క్లోజ్ మ్యాచ్ అనిపిస్తుంది. జనరలీ ఆన్ పేపర్ చూస్తే గుజరాత్ టైటన్స్ గెలిచిపోవాలనిలాగా ఉంది, కానీ కొంచెం స్లో పిచ్ ఇస్తే ఇక్కడ కూడా ప్రాబ్లం అవ్వచ్చు గుజరాత్ టైటన్స్కి. బట్ ఐ స్టిల్ ఫీల్ బ్యాటింగ్ సరిగా లేదు ఢిల్లీ క్యాపిటల్స్ది, కాబట్టి వాళ్ళ కాన్ఫిడెన్స్ లో ఉంది. కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ గుజరాత్ టైటన్స్ టు విన్ దిస్ మ్యాచ్. మరి మీరేమంటారు, ఎవరు గెలుస్తారు కింద కామెంట్ అయితే చేయండి. సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. ఒకవేళ ఇప్పుడు దాకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దిస్ ఈస్ ద రైట్ టైం టు డూ ఇట్. ఇలా బటన్ అయితే నొక్కేసేయండి. మళ్ళా మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.